ఏపీలో వాలంటీర్లపై సిఈసి నిర్ణయం పొలిటికల్ వార్గా టర్న్ తీసుకుంది. పింఛన్లను ఆపేందుకు టీడీపీ కుట్ర చేసిందని వైసీపీ ఫైర్ అవుతోంది. వాలంటీర్లపై విషం చిమ్మిన చంద్రబాబు ఇప్పుడు ప్లేట్ ఫిరాయించారని విమర్శిస్తోంది. పింఛన్లిచ్చేందుకు కూడా ఖజానాలో డబ్బులు లేవంటూ టీడీపీ కౌంటర్ ఇచ్చింది. ఏపీలో పింఛన్లు సహా అన్ని నగదు పంపిణీ పథకాలకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని కేంద్ర ఎన్నికల ఆదేశాలపై రాజకీయ రగడ నెలకొంది. సిఈసి నిర్ణయంపై అధికార వైసీపీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పింఛన్లను ఆపేందుకు టీడీపీ కుట్ర చేసిందని మండిపడుతోంది. వాలంటీర్లపై చంద్రబాబు కుట్ర చేసి పేదలకు పెన్షన్ అందకుండా చేశారని మంత్రి బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదవాడి పొట్ట కొట్టడం ధర్మమేనా అని ప్రశ్నించారు. మరి వాళ్ళు ఇస్తున్న పెన్షన్ కూడా పంచొద్దని చంద్రబాబు నాయుడు వచ్చి మరి తెలుగుదేశం పార్టీ పిటిషన్ పెట్టి వాళ్ళతో చేయకపోతే ఈ నెల పెన్షన్ ఎవరిస్తారు అంటే పేదవాడి తాలూకు ఆకలితో కూడా కుటీర రాజకీయాలు క్షుద్ర రాజకీయాలు చేస్తుంది తెలుగుదేశం పార్టీ ఆ కూటమి. ఎన్నికల కోడ్ వచ్చే వరకు వాలంటీర్లపై విషం చిమ్మిన చంద్రబాబు ఇప్పుడు ప్లేట్ ఫిరాయించారన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తారని 50,000 ఆదాయం చూపిస్తారని కల్లబొల్లి కబుర్లు చెప్తున్నారని మండిపడ్డారు. పింఛన్ల కోసం పేదలు పడిగాపులు కాస్తే చంద్రబాబు కళ్లు చల్లబడతాయంటూ ఎద్దేవా చేశారు పేర్ని నాని. ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్లి వాళ్ళని ఒత్తిడికి లొంగ తీసుకుని ఒత్తిడికి లోనుగులు గురయ్యేట్లాగా చేసుకుని వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంచకూడదు. పంచపోతే ఎవరికి ఇబ్బంది? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలకు ఇబ్బంది. పెన్షన్లు ఇచ్చేందుకు కూడా ఖజానాలో డబ్బులు లేవంటూ టీడీపీ నేతలు ఆరోపించారు. పెన్షన్ సొమ్మును తమ పార్టీ కాంట్రాక్టర్లకు ప్రభుత్వం దోచిపెట్టిందని ఫైర్ అయ్యారు. ఈ రోజు పేదవాడి పెన్షన్ల గురించి ఉంచినటువంటి డబ్బు వీరు సొంత బిల్లులకి చెల్లించి ఈ రోజు ఖజానాలో 200-300 కోట్ల రూపాయలు కూడా లేదు. మరోవైపు ఏపీలో పింఛన్ల పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎస్ జవహర్ రెడ్డికి చంద్రబాబు లేఖ రాశారు. వాలంటీర్లతో పింఛన్ల పంపిణీని నిలిపివేస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేయడంతో ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలని విజ్ఞప్తి చేశారు. వృద్ధులు, వితంతువులు, ఇతర లబ్ధిదారులకు నగదు రూపంలో పింఛన్ మొత్తం చెల్లించాలని కోరారు. ఎన్నికల వేళ ఈసీ తీసుకున్న నిర్ణయం మేరకు పింఛన్ల పంపిణీపై ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఇంటింటికి తిరిగి పింఛన్ల పంపిణీ ఉండదని సెరపు తెలిపింది. ఇక నుంచి వార్డ్, సచివాలయం ఆఫీసులోనే పంపిణీ ఉంటుంది.